అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచేందుకు ఆ దేశ మాజీ అధ్యక్షుడు ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ దాదాపు లైన్ క్లియర్ అయింది. న్యూ హాంప్షైర్లో రిపబ్లికన్ ప్రైమరీ ఎన్నికల్లో కూడా ట్రంప్ ఘన విజయం సాధించారు. ట్రంప్ ప్రత్యర్థి నిక్కీ హేలీ ఓటమి చెందారు. దీంతో ట్రంప్ అధ్యక్ష రేసులో ముందంజలో ఉన్నారు. ఈ క్రమంలో అధ్యక్ష పదవికి నామినేషన్ కోసం పోటీ పడ్డ అభ్యర్థుల్లో ముగ్గురు ఇప్పటికే తప్పుకోవడంతో రిపబ్లికన్ పార్టీలో పోటీ అంతా ట్రంప్, భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ మధ్యనే కేంద్రీకృతమైంది. భారత సంతతికి చెందిన మరో అభ్యర్థి వివేక్ రామస్వామి, న్యూజెర్సీ గవర్నర్ క్రిస్ క్రిస్టీ, ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిశాంటిస్లు బరిలో నుంచి వైదొలిగారు. పోటీ నుంచి వైదొలగడంతో రామస్వామి, డిశాంటిస్లు ట్రంప్ వైపు మద్దతు ప్రకటించారు. ఇక హాంప్షైర్ గవర్నర్ మద్దతు ఉన్నటువంటి హేలీ ఆ రాష్ట్ర ప్రైమరీలో ట్రంప్ కు గట్టి పోటీ ఇస్తారని అంతా భావించారు. కానీ అనూహ్యంగా ట్రంప్ కు మద్దతు ఇవ్వడంతో ఆయన ముందంజలో నిలిచారు. డొనాల్డ్ ట్రంప్ కు 55.5% ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా 41,423 ఓట్లు పడ్డాయి. 46.1%తో 36,083 ఓట్లను సాధించారు నిక్కీ హేలీ. ఇదిలా ఉండగా అంతకు ముందు అయోవా స్టేట్ లో నిర్వహించిన ప్రాథమిక ఎలక్టోరల్ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. ఆయనకు 52.8% మేర ఓట్లు పోలయ్యాయి. అభ్యర్థి ఎన్నికల్లో నిలిచిన రాన్ డిశాంటిస్ 21.4%, నిక్కీ హేలీ 17.7%, వివేక్ రామస్వామి 7.2% ఓట్లు పడ్డాయి. అయితే ఈ ఏడాది అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్లో అధ్యక్ష ఎన్నికలకు పోలింగ్ నిర్వహించేటువంటి అవకాశం ఉంది. దీంతో ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ ఎన్నికల కోసం సన్నాహాలు చేపట్టింది. అయితే ప్రతిపక్షం నుంచి అధ్యక్ష రేసులో ట్రంప్ ఉన్నారు.